హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ ఫిష్ ఫ్రై ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. అందరూ చేస్తూ ఉంటారు, కానీ ఆ టేస్ట్ అనేది మనకు ఇంట్లో చేసిన కొంతమందికి రాదండి. మనము ఇంట్లోనే పర్ఫెక్ట్గా మసాలా అనేది ఏ విధంగా కలుపుకోవాలి, ముక్క అనేది లోపల వరకు మంచిగా క్రిస్పీగా ఎలా వేపుకోవాలనేది ఈ వీడియోలో చూసేద్దాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మరి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి. మరి ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం. ఇక్కడ నేను 3/4 కిలో వరకు ఫిష్ తీసుకున్నానండి. ఈ ముక్కలు అనేవి మనం కొట్టించుకునేటప్పుడు కాస్త మందంగా కాకుండా కాస్త సన్నగా కొట్టించుకోండి. మరీ సన్నగా కాకుండా ఈ వీడియో క్లిప్లో చూపించిన మాదిరిగా కొట్టించుకోండి. ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని నిమ్మకాయ, కల్లుప్పు, పసుపు వేసి ఒక 4 టైమ్స్ శుభ్రంగా నీసు వాసన రాకుండా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు ఒక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోండి. బాగా స్పైసీగా ఉండేది వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అదేవిధంగా రుచికి సరిపోయేంత సాల్టు, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్, అదేవిధంగా 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, ఒక 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, అదేవిధంగా కొంచెం వేయించుకున్న జీలకర్ర పౌడర్, 3 టేబుల్ స్పూన్ల వరకు మైదా, 2 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ వేసుకోండి. కార్న్ఫ్లోర్ అనేది ఖచ్చితంగా వేసుకోండి. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇవి మొత్తం బాగా కలిసేలాగా కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా మీడియంగా ఉండాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అరచెక్క నిమ్మరసం వేసుకొని కలుపుకోవాలండి. ఈ నిమ్మరసం వేసుకోవడం వల్ల చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుండిద్ది. ఈ విధంగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని ముక్కలన్నిటికీ మనం బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. లోపలి వరకు అటు ఇటు తిప్పుకుంటూ ప్రతి ఒక్క చోట ఈ మసాలా అనేది మనం పెట్టుకోవాలండి. ఈ మసాలా అనేది మనం ఫ్రై చేసుకుంటే ఒక 1 అవర్ ముందు చేసుకోవాలండి. ఎందుకంటే మనకు అప్పటికప్పుడు అనేది చేసుకుంటే అంత స్పైసీగా అంత బాగుండవండి. ఇలా మసాలా పెట్టుకొని మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 అవర్ వరకు మనకు ముక్కకు అనేది మసాలా అనేది బాగా పడుతుంది. అప్పుడు మనకు వేయించుకున్నప్పుడు చాలా అంటే చాలా బాగుంటాయి. వేయించుకునేటప్పుడు కూడా మనం ఆయిల్ అనేది బాగా హీట్లో ఉండాలి ఫస్ట్, తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలండి. ఇలా వేపుకోవడం వల్ల మనకు మసాలా అనేది కరెక్ట్గా పడుతుంది. ఇలా మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టకుండా డైరెక్ట్గా మనము వేపుకుంటే ఈ ఫిష్కి అనేది మసాలా అనేది సరిగా పట్టదు, అంత టేస్టీగా కూడా ఉండవు. రెస్టారెంట్లో ఇదే విధంగా చేస్తారండి. ఈ విధంగా మనం మసాలా అనేది ఫిష్ ముక్కలకి మొత్తం పెట్టుకున్న తర్వాత 1 అవర్ వరకు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత మనం ఈ విధంగా ముక్కలన్నిటినీ బయటికి తీసేసి వెంటనే మనం వేపుకోవాలండి. ఎందుకంటే మనకు మసాలా అనేది విడిపోకుండా మంచిగా ఉంటుంది, చేపకు అనేది అతుక్కుపోతుంది. ఇప్పుడు మనం వేపుకోవడానికి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది బాగా హీట్లో ఉన్నప్పుడే మనం చేప ముక్కలు వేసుకొని వీటిని ఏమాత్రం ఒక 2-3 మినిట్స్ వరకు కదిలించకుండా అలాగే ఉంచాలండి. లేకపోతే మనకు కదిలిస్తే ఈ మసాలా అనేది అతుక్కుపోతుంది. ఈ విధంగా మనకు ఒక 2-3 మినిట్స్ తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ మనం వేపుకోవాలండి. ఇవి వేగిపోయేసరికి మనకు ఒక 5-6 మినిట్స్ పడుతుంది. ఒక 2-3 మినిట్స్ తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని వేపుకోవాలండి. అప్పుడు మనకు చేప ముక్క అనేది మంచిగా వేగిపోతుంది. ఈ విధంగా మనకు వేగిపోయిన తర్వాత ఆయిల్ నుండి సపరేట్ చేసుకొని మరొక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలండి. ఈ విధంగానే మనం ఫిష్ ముక్కలన్నిటినీ వేపుకోవాలండి. చూడండి ఎంత చక్కగా మనకు మసాలా అనేది విడిపోకుండా చాలా మంచిగా వేగిపోయినాయి ముక్కలన్నీ.
ఎంతో టేస్టీగా క్రిస్పీగా మనకు ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నేను చెప్పిన విధంగా మసాలా అనేది కలుపుకొని ఒకసారి ఫిష్ ఫ్రై ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది. మరి మీరు ఒకసారి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.